Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. చాలా బాగుంది కదా, చూడడానికి చాలా అందంగా ఉంది. వావ్, ప్యాలెస్ ఎంత అందంగా ఉందో చూసావా? గిఫ్ట్ అంతా మూసేసింది, నా కళ్ళు కనిపించట్లేదు. వరుణ్, గిఫ్ట్స్ అన్ని అటువైపు పెట్టాలి. అవును, తాతయ్య ఎక్కడ ఉండుంటారులే. ఎక్కడ పెట్టు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు తాతయ్య పుట్టినరోజుని మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు కావాలి. ఈ రోజు పార్టీకి చాలా మంది వస్తారు. నాకు బాగా ఆకలేస్తోంది. ఇలా సర్వ్ చేయడం చాలా బాగుంది. చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి, త్వరగా చేయండి. తాతయ్య గారు వచ్చే సమయం అయింది. సరే సరే, ఇప్పుడే ఎక్కుతాను. మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు రంగీలా? నేను మ్యాజిక్ తో క్యాండిల్స్ అన్నిటినీ వెలిగిస్తాను. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ. మైరా, వద్దు, ఆగు. మైరా, క్యాండిల్ వెలిగించాలి, నా ప్యాంటుని కాదు. మంచిది, ఈసారి నేను తప్పించుకున్నాను. వద్దు, కాపాడండి, కాపాడండి తాతయ్య, కాపాడండి. థాంక్ యూ తాతయ్య. సారీ వరుణ్, సారీ రంగీలా. థ్యాంక్ యూ పిల్లలు. రుద్ర ఎక్కడ? వావ్, ఎంత పెద్ద కేక్. కేక్ వచ్చేసింది. మరి రుద్ర ఎక్కడ? తాతయ్య, మీరు క్యాండిల్ నూదండి, ఆ లోపల రుద్ర వచ్చేస్తాడు. థ్యాంక్ యూ రుద్ర. కేక్ కట్ చేయండి తాతయ్య. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు తాతయ్య, హ్యాపీ బర్త్డే టు యు. రుద్ర బాగా గమనించమని చెప్పాడు. తాతయ్య బర్త్డే పార్టీకి ఎవరైనా ఏమైనా కావచ్చని. దాని గురించి నువ్వు కూడా శ్రద్ధగా ఉండాలి. జోగా, అసలు ఈ సన్ సిటీలో ఏం జరుగుతోంది? ఈ రోజు జైసింగ్ చౌహాన్ది పుట్టినరోజు. సన్ సిటీ వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. షాకాల్, ఒకవైపు ఆ జైసింగ్ చౌహాన్ది తన పుట్టినరోజు అక్కడున్న ప్రజలందరికీ గుర్తుంది. కానీ ఇక్కడేమో షాకాల్, నీ పుట్టినరోజు అసలు ఎవ్వరికీ గుర్తులేదు. అక్కడేమో జైసింగ్ చౌహాన్ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక్కడేమో మీరు ఎవ్వరి మనసులోనూ స్థానం సంపాదించుకోలేదు. అక్కడేమో అతను
నువ్వు నా శత్రువునే మెచ్చుకుంటావా? నీకు ఎంత ధైర్యం? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. సపోలా, నన్ను నువ్వు మెచ్చుకుంటూ ఏదైనా మాట్లాడు, లేకపోతే నిన్ను కూడా నాశనం చేసేస్తాను. సకాల్, ఇప్పుడు మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు. ఏదైనా ఉంటేనే కదా పొగడడానికి. అది అది ఏంటంటే అది మీరు ఏంటంటే అది షకాల్, మీరు నన్ను బ్యాట్లా మార్చేయండి. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర ఏదీ లేదు. ఏంటి? నువ్వు కూడా ద్రోహి అయిపోయావు. జై చౌహాన్, నువ్వు నా మనుషుల మనసుని మార్చడానికి ప్రయత్నిస్తున్నావు. లేదు లేదు, దీనికి నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అకీరా, జకీరా, ఫైర్ బాల్స్, త్వరగా వెళ్ళండి. జోహాన్, సపోలా, మీరిద్దరూ కూడా నేను ఏం చెప్తానో అదే చెయ్యాలి. లేదంటే జీవితాంతం ఇలాగే ఎగురుతూ ఉంటారు. ఈ జోగా వల్ల కాదు. ఈ జోగా ఇలా ఎగురుతూ ఉండలేడు. చెప్పండి, నేనేం చెయ్యాలో చెప్పండి షాకాల్. షాల్కోల్ అటాక్ చేస్తుంది. రుద్రతో చెప్పేయాలి. మైరా, వరుణ్, మీరందరికీ కేక్ ఇస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. రుద్ర, ఇప్పుడు మీ తాతగారికి నా తరపున హ్యాపీ బర్త్డే చెప్పు. అలాగే ఆయనకి ఇంకో విషయం కూడా చెప్పు, ఇదే ఆయనకి ఆఖరి రోజని. అటు చూడు, నేను విసిరేసిన బర్త్డే గిఫ్ట్స్ ఇటువైపు వస్తున్నాయి. ఆఖరికి నువ్వు కూడా ఇప్పుడు ఆయన్ని కాపాడలేవు. షాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఇబాయిస్కా ఫైర్ బాల్ ఫినిటో. రుద్ర, ఏం చేస్తున్నావు? మీ బర్త్డేకి నేను క్రాకర్స్ రెడీ చేస్తున్నాను తాతయ్య. థ్యాంక్ యూ రుద్ర. వావ్, అవి ఎంత బాగున్నాయో చూసావా? చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ ఎంత బరువుగా ఉందో. ఇక మనమేమో చాలా చిన్నగా ఉన్నాం. ఇదంతా నీ తప్పే. సఫోలా, రెడీ? శబ్దం చెయ్యకు, ఎవరైనా వస్తారేమో. పద, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. వావ్, ఆకాశం ఎంతో అందంగా ఉంది. రండి తాతయ్య, వెళ్ళి డిన్నర్ చేద్దాం. డిన్నర్ ఇక్కడే ఆకాశం వైపు చూస్తూ తినండి. షాకాల్, మీరు అప్పచెప్పిన పనిని పూర్తి చేశాం. ఇప్పుడైనా మమ్మల్ని మామూలుగా మార్చేయండి. హోలా రే హోలా, నేనే సఫోలా. నేను బ్యాట్ లాగా ఉండలేకపోతున్నాను. షాకాల్, ఈ సంతోషకరమైన సమయంలో నువ్వే సమస్యలు సృష్టించకు, లేదంటే మా దుఃఖానికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుంది. గుర్తుంచుకో. ఇప్పుడు దుఃఖం రాబోయేది నీకే జయసింగ్.
తాతయ్య హెల్ప్! తాతయ్య హెల్ప్! హెల్ప్ చేయండి తాతయ్య! తాతయ్య హెల్ప్ చేయండి తాతయ్య! రుద్ర, నువ్వెక్కడున్నావు? రుద్ర, రుద్ర! అరే ఏమిటిది? ఈ పెయింటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? తాతయ్య! రుద్ర, నువ్వు ఈ పెయింటింగ్ లోపలికి ఎలా వెళ్ళావు? తాతయ్య త్వరగా నన్ను బయటికి తీసుకురండి. నేను గిఫ్ట్ చూస్తున్నప్పుడు ఎవరు నన్ను లోపలికి లాగేశారు తాతయ్య. నన్ను ఎలాగైనా త్వరగా బయటికి తీసుకురండి తాతయ్య. తాతయ్య త్వరగా బయటికి లాగండి, త్వరగా. రుద్ర, నువ్వేం చేస్తున్నావు? వదులు, వదులు! నేను మాంత్రికుడిని, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. హ్యాపీ బర్త్డే జై సింగ్ చౌహాన్. హ్యాపీ బర్త్డే జై సింగ్ చౌహాన్. రుద్ర! తాతయ్య! తాతయ్య! ఏమైంది రుద్ర? అరే మనసుంటే మార్గం ఉంటుంది. నేను తాతయ్య అరవడం విన్నాను. నేను వెళ్ళి ఆయన రూమ్ చెక్ చేసి చూస్తాను. తాతయ్య! తాతయ్య రూమ్ లో లేరు. ఇది ఏంటి? రుద్ర ఇక్కడ చూడు, తాతయ్య ఒక షూ ఇక్కడ ఉంది. ఒక షూ ఇక్కడ ఉంటే ఇంకో షూ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా తాతయ్యకి ఏదో జరిగింది. రుద్ర ఇలా చూసావా? పెయింటింగ్ లోపల తాతయ్య ఇంకో షూ కనిపిస్తోంది. ఇదేం పెయింటింగ్? ఎక్కడి నుంచి వచ్చింది? తాతయ్య షూ ఈ పెయింటింగ్ లో ఎలా వచ్చింది? తాతయ్య కనపడకుండా పోయినందుకు ఈ పెయింటింగ్ కి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను. హలో రుద్ర, మీ తాతగారిని వెతుకుతున్నావా? ఆయన ఇప్పుడు నీకు దొరకరు. ఆయన ఇప్పుడు నా పెయింటింగ్ లో బందీగా ఉన్నారు. ఇకపోతే ఎవరినైతే నేను నా పెయింటింగ్ లో బంధిస్తాను వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అన్నీ కూడా వెంటనే మాయమైపోతాయి. బాయ్ బాయ్ రుద్ర. నీ వల్లైతే మీ తాతగారిని వెతుక్కో. షకాల్! ఇదిగో ఇక్కడుంది మ్యాజికల్ పెయింటింగ్ సంబంధించిన బుక్. మ్యాజిక్ పెయింటింగ్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బుక్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ అలాజా సార్. Ibaiska sakum pustum. Let's go. ఆగండి, దాన్ని పట్టుకోండి. అంతర్ మంతర్ కానే కా నంతర్ చూ. మైరా! అరే నువ్వు బ్యాట్ ని పట్టుకోవాలి, నన్ను కాదు. ఇవన్నీ జోగా దగ్గర పని చేయవు. చెప్తున్నాను కదా, ఇవన్నీ జోగా దగ్గర పని చేయవు. నువ్వు ఎందుకు ఉపయోగపడవు? నువ్వు ఒక బుక్ కూడా తీసుకురాలేకపోయావు. ఏం పర్వాలేదు రుద్ర, నీకు కావాల్సింది ఆ బుక్కులో చదువుకో. కానీ ఖచ్చితంగా నువ్వు ఆ జైసింగ్ ని కాపాడలేవు. అకీరా, జకీరా, బజూకా, గో! ఇప్పుడు రుద్రాకి
వాళ్ళ తాత ఏ పెయింటింగ్ లో ఖైదయ్యారన్న విషయం అస్సలు తెలీదు, కనిపెట్టలేడు. నువ్వు వస్తావు, ఖచ్చితంగా వస్తావు, కానీ ఖచ్చితంగా అతనికి ఇక్కడ ఒక షాక్ దొరకబోతోంది, అందులో సందేహమే లేదు. షాక్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ 3 పెయింటింగ్స్ ఉన్నాయే. ఇప్పుడు తాతయ్య ఎందులో ఉంటారు? ఓ, వచ్చేసావా రుద్ర? నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని నాకు తెలుసు. మీ అనుమానం నిజమే. మీ తాతగారు ఈ పెయింటింగ్ లోనే ఉన్నారు, నిజం. కానీ ఆయన దగ్గర మ్యాజిక్ లేదు. ఆయన హెల్ప్లెస్. అంతేకాదు, నువ్వు ఆయనకి అసలు ఏమాత్రం హెల్ప్ చెయ్యలేవు. లేదు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు పెయింటింగ్ కనపడటం లేదు. కోపంలో నా మీద దాడి చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను స్వయంగా ఇక్కడికి రాలేదు. చూడు రుద్ర, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు గనక అది సాల్వ్ చేస్తే నువ్వు మీ తాతగారిని కాపాడుకోవచ్చు. ఏది కంటికి కనపడదో అదే ఉంటుంది. ప్రాణాలతో ఉన్నది నడుస్తుంది, ప్రాణాలతో లేనిది మింగేస్తుందా? నడుస్తూనే ఉండాలి, ఎగరడం కుదరదు. ఎక్కడికి ఏ దారిలో వెళ్తున్నామో అసలు అర్థం కాదు. ఇది ఎలాంటి రెడ్డల్? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వెతకండి, వెతకండి. మీకు రేపు సాయంత్రం వరకే టైం ఉంది. రేపు సూర్యుడు అస్తమించేలోపు మీరు మీ తాతగారిని కనిపెట్టలేకపోతే ఇక ఆ తర్వాత ఎప్పటికీ కనిపెట్టలేరు. రండి వెళ్దాం. మ్యాజికల్ పెయింటింగ్ లో ఏం రాసుందంటే ఆ పెయింటింగ్స్ మ్యాజికల్ మౌంటైన్ లోనే సేఫ్ గా ఉంటాయని, లేకపోతే అవి కొన్ని రోజుల్లోనే డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం ఆ మౌంటైన్ ని వెంటనే వెతకాలి. రండి వెళ్దాం. రుద్ర, అక్కడ చూడు. మ్యాజికల్ మౌంటైన్ అక్కడ ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఇప్పుడు మనం ఇది దాటి అక్కడికి ఎలా వెళ్ళగలం చెప్పండి. ఉండండి. గాలి చాలా బలంగా వీస్తుంది. మనం ఇప్పుడు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళలేము. షాకాల్ రెడ్డల్లో ఎగరలేరు కానీ నడవగలరని ఉండింది కదా, అంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఎగరలేము. కానీ మనం అసలు నడిచేలా వెళ్తాం. మధ్యలో ఒక వ్యాలీ ఉంది కదా. పొడుపు కథల్లో కంటికి కనిపించదు కానీ ఉంటుంది. దాన్ని ఎలా దాటాలో తెలియదు. అది దాటి వెళ్ళడం ఎలాగో తెలియదంటే ఏంటర్థం? దాన్ని ఎలా దాటి వెళ్ళాలి? అరే, ఇటు నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి నది కూడా లేదే. మనం ఇప్పుడు వ్యాలీని క్రాస్ చేసి వెళ్ళాలి. కానీ పొడుపు కథల్లో కంటికి కనిపించదు కానీ ఉందని ఉంది. అలా అయితే అటువైపు వెళ్ళడానికి మార్గం ఉంది. ఇప్పుడే టెస్ట్ చేసి చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇటువైపు ఏ దారి లేదు. చూసావా, రాయి కింద పడిపోయింది. ఒక్క నిమిషం, ఆ రెడ్డల్ని వినండి. కంటికి కనిపించకుండా ఉంటుంది, ప్రాణాలతో ఉన్నది నడవగలదు, లేనది మునిగిపోతుంది. ప్రాణాలతో ఉన్నది నడుస్తుంది, లేనది మునుగుతుంది. అంతే, ప్రాణాలతో ఉన్నది మాత్రమే ఇటువైపు నడిచి వెళ్ళగలదు.
ప్రాణాలతో లేనది అంటే రాళ్ళు అవి మునిగిపోతాయి. కరెక్ట్ మేరా, మనం దాటుకొని వెళ్ళొచ్చు. మనకి తెలియకుండా దారి ఉండొచ్చు. అలా అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, కానీ అది మన కంటికి తెలియడం లేదు. మనం నమ్మకంతో ముందడుగేయాలి. ఏంటి నమ్మాలా? నేను ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ముందు పెట్టను. లేదు, నేను వెళ్తున్నాను. తాతయ్య కోసం ఎలాంటి రిస్క్ అయినా నేను చేస్తాను. తాతయ్య నేను వస్తున్నాను. మీరు నేర్పించిందే ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, వెళ్ళకు. కంటికి కనిపించదు కానీ ఉందని పొడుపు కథలో చెప్పింది నిజమే. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, నా వెనక రండి. కమాన్. రంగీలా అలాగే నిలబడకండి, రండి. నో 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 షకాల్, మీరు ఎందుకని అన్నిసార్లు లేదు లేదు అని అరుస్తున్నారు? అరే దద్దమ్మ, ఇంపాక్ట్ వస్తుంది. డైలాగ్ వెయిట్ గా ఉంటుంది, వెయిట్ గా. మీరిద్దరు నోర్మోయండి. ఆ రుద్ర మ్యాజికల్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు, కానీ వాళ్ళ తాతగారిని ఆ 3 పెయింటింగ్స్ లో కనుక్కోలేడు. కనిపెట్టడం అసాధ్యం. పిల్లి అరిచినా ఏడిచినా ఏమీ చెయ్యలేదు షాకాల్. ఉదాహరణకి పిల్లి ఉట్టి మీద ఉన్న పాల కుండలో పాలు తాగడానికి పైకెక్కితే కుండ పగిలిపోతుంది అని చెప్పినా ఆ కుండ పగిలిపోదు. ఏంటి అర్థమైందా? అయితే నువ్వు నన్ను పిల్లి అంటున్నావా? షాకాల్ని ఇంకా రెచ్చగొట్టు. కీరా జకీరా రోజుకా కరాకో. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ విరిగిపోయేలా ఉంది. అందరూ వెనక్కి పరిగెత్తండి. వెనక్కి కాదు, ముందుకు పరిగెత్తాలి త్వరగా. అంతే, ఇది మాత్రమే లేదనుకున్నా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.